ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మరీ ముఖ్యంగా వేసుకున్న బట్టలను చూసి. అంతేకాదు, ఒంటిపై పేదరికం కనిపిస్తున్నా సరే ఎదుటి మనిషిని తక్కువగా చూడకూడదు. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. అయితే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ అయిన విశ్వనాథ్ తన భార్యతో కలిసి చెన్నై వచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయన ఇండియా వచ్చారు. స్వతహాగా తమిళియన్, పుట్టింది పెరిగింది చెన్నైలోనే. ఆయనకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అదే ఆయన్ను జర్నలిస్టులు చేసింది. ఆ తర్వాత చదువుల కోసం వెళ్లి అమెరికాలో సెటిల్ అయ్యారు. వాషింగ్టన్ పోస్టులో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసే తన ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చారు. భారతీయ విద్యాభవన్లో గోదా వెంకటేశ్వర శాస్త్రి గారి ప్రసంగాలు వినమని చెప్పారు. చాలా బాగుంటుంది. ఫిలాసఫీ నుంచి ఆధ్యాత్మికం వరకు ఆయన వర్ణన చాలా బాగుంటుంది. మనలాంటి జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. నీకు మినీ ప్రపంచం పరిచయం అవుతుందని చెప్పారు. దీంతో ఆయనకు ఆసక్తి కలిగింది. తన సతీమణితో కలిసి వెళ్లారు. నిజంగానే గోదా వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం విని అబ్బురపడ్డారు. ఆ వెంటనే ఆయనకు గురువు గారు చెప్పిన తత్వబోధ అనే పుస్తకం కొనాలనుకున్నారు. దీంతో దగ్గరలోని బుక్ షాపుకు తన సతీమణితోనే కలిసి వెళ్లారాయన. అది కూడా వెంటనే, ఎందుకంటే ఆ పుస్తకం ఆ షాపులోనే దొరుకుతుంది. పైగా ఫిలాసఫీతో పాటు ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా అక్కడ దొరుకుతాయి. పైగా సంస్కృతం, తమిళ పుస్తకాలకు పెట్టింది పేరు. తాను బుక్ షాపు మొత్తం వెతుకుతున్నాడు, కానీ తనకు కావలసిన బుక్ మాత్రం దొరకలేదు. అక్కడే కొన్ని బుక్స్ తీసి కొన్ని పేజీలు చదివి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అప్పుడే క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడ్డ ఓ అమ్మాయి విశ్వనాథ్ దగ్గరకు వచ్చింది. ఆమెను చూసినా కూడా విశ్వనాథ్ పట్టించుకోలేదు. ఆమె బట్టలు చాలా సాదాసీదాగా ఉన్నాయి. చాలా పేదింటి అమ్మాయి అని చూడగానే చెప్పొచ్చు. దీంతో అతను ఆ అమ్మాయి గురించి తప్పుగా ఊహించుకున్నారు. అలా అరగంట తర్వాత కూడా తనకు నచ్చిన బుక్ మాత్రం దొరకలేదు. కొన్ని బుక్స్ను ఆయన ఎంపిక చేసుకుని చేతిలో పట్టుకున్నారు. ఆయన సతీమణి వచ్చి ఆ తత్వబోధ బుక్ వదిలేయండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామని సలహా ఇచ్చారు. అయితే ఆ సేల్స్ గర్ల్ పక్కనే ఉన్నా కూడా వారిద్దరికీ అడగాలనిపించలేదు. ఆ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది. బహుశా చదువుకుందో లేదో అన్నట్లుగా చూశారు. పైగా ఇంగ్లీష్ గురించి, సంస్కృతం గురించి అవగాహన ఉండి ఉండదలే అనుకున్నారు. విశ్వనాథ్ చిరాకు చూసిన ఆమె, సార్ మీకు ఏ బుక్ కావాలి, నేను మీకు సాయం చేస్తాను అన్నదా అమ్మాయి. ఆ అమ్మాయి వైపు చూసిన విశ్వనాథ్, నేను తత్వబోధ అనే బుక్ కోసం చూస్తున్నానని చెప్పారు. మీకు సంస్కృతంలో ఉన్న తత్వబోధ కావాలా, ఇంగ్లీషు లేదా సంస్కృతం కలిపి ఉంది కావాలా, లేదా పూర్తిగా తమిళంలో ఉన్నది కావాలా అని అడిగింది. దీంతో ఆమెకేదో కొద్దిగా తెలిసినట్టుగానే ఉందిలే అనుకున్నాడు విశ్వనాథ్. అయినా సరే ఆ అమ్మాయిని తక్కువగానే చూశారు. సంస్కృతంతో పాటు ఇంగ్లీష్లో ఉన్నది కావాలని అడిగారు. మా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి సార్, కాకపోతే మీకు హిందూ పబ్లికేషన్స్ కావాలా, చిన్మయానంద మిషన్స్ వాళ్ళు ప్రచురించింది కావాలా, రామకృష్ణ మఠం తత్వబోధ బుక్ కూడా ఉందన్నారు. ఆ మాట వినగానే షాక్ అయ్యారాయన. అసలు ఇంతమంది ఇదే పేరుతో పబ్లిష్ చేశారని నాకు తెలియదు, కానీ నేను తత్వబోధ చదవాలనుకుంటున్నానన్నారాయన. మీకు తమిళం చదవడం తెలిస్తే నేను మంచి బుక్ చెబుతానన్నదా అమ్మాయి.